ప్రభువైన యేసుక్రీస్తు నామములందరి వందనాలు శుభములు తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ప్రభు యొక్క మాటలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అయితే దేవుడు రెండు మాటల చేత మనల్ని బలపరచునే ఉన్నాడు. ఈ అనుదిన కార్యక్రమంలో ఈ వాక్య భాగంలో దేవుడు ఏమై మనతో మాట్లాడనే ఉన్నారు, ఒకసారి విందాం దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము అనేక విషయాలలో చిన్నపాటి శ్రమ సంభవించినప్పుడు మనము దేవుని పైన వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాము, వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాము. అయ్యో, నేను ప్రతి ఆరాధనలో నేను ఉంటున్నాను కదా, ప్రతి కూడికలో నేను వెళ్తున్నాను కదా, మరి ఎందుకు నా జీవితంలో శ్రమ అనుభవించవలసి వచ్చింది అని నువ్వు చింతిస్తున్నట్టయితే దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది కాల శ్రమ ఎందుకు వచ్చిందో, ఈ కొంతకాలపు శ్రమ నీ జీవితంలో ఎందుకు అనుభవించను ఉన్నావో దేవుడు నీతో మాట్లాడనే ఉన్నారు. నీవు మోయలేనంత, నువ్వు అనుభవించలేనంత శ్రమ, నువ్వు అనుసరించలేనంత శ్రమ నీకు ఎప్పుడు దేవుడు అనుమతించడు నీ జీవితంలో. అయితే ఈ కొద్దిపాటి శ్రమ ఎందుకు వచ్చిందంటే, కీర్తనల గ్రంథంలో మహారాజు అయిన దావీదు గారు చక్కగా రాశారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత రాయింపబడిన వాక్యము చూడండి. ఇక్కడ 119:67 చూసినట్టయితే దేవుని బిడ్డలారా, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చాలు. వింటున్నావా దేవుని బిడ్డలారా? శ్రమ ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం నీలో ఉండాలని. శ్రమ ఎందుకు సంభవించిందంటే దేవునితో నువ్వు నడవాలని, తన ఆజ్ఞలు తన కట్టడాలు నువ్వు నేర్చుకోవాలని. ఈ కొద్ది కాల శ్రమ నీ జీవితంలో అనుసరించబడ్డది. వింటున్నావా? ఎందుకు అనుమతించబడ్డదంటే, ఈ కొద్ది కాల శ్రమ ద్వారా దేవుని నువ్వు అనుసరిస్తా ఉన్నావు, దేవుని యొక్క మాటలు నేర్చుకుంటున్నావు, ఆయన ఆజ్ఞలు నువ్వు నేర్చుకుంటున్నావు, ఆయన కట్టడాలు నువ్వు నేర్చుకుంటావు. ఆయన వాక్యాన్ని అనుసరించి నువ్వు నేర్చుకుంటే కొరకే దేవుడు నీ జీవితంలో అనుమతించబడ్డది. అయితే ఈ శ్రమను చూసి నువ్వు అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నావు. నా జీవితంలో ఏంటి, ఎందుకు నాకు శ్రమ కలిగిందని. వింటున్నావా దేవుని బిడ్డలారా? శ్రమ ఇంకా కింది వచ్చిన వాళ్ళు చూసినట్టయితే 67లో చాలా చక్కగా రాయబడి, 71లో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. నేను నీ కట్టడాలను నేర్చుకొనున్నట్లు ఆ శ్రమ ఉంది ఉంటే నాకు మేలే. ఎందుకు మేలంటే, ఎందుకు మేలుగా మార్చబడ్డదంటే, ఆయన కట్టడాలను నువ్వు అనుసరిస్తూ ఉన్నావు, ఆయన కట్టడాలను నువ్వు నేర్చుకుంటున్నావు, ఆయన వాక్యాన్ని నువ్వు అనుసరిస్తున్నావు. అక్కడ మీది వచ్చిన వాళ్ళు చూసినట్లయితే శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచితిని, ఇక్కడ 71లో చూసినట్టయితే శ్రమ ఎందు ఉండుట నా మేలే అంటున్నాడు. ఎందుకు మేలైందంటే, ఆయన ఆ శ్రమను బట్టి ఆయన ఆజ్ఞలను నువ్వు నేర్చుకున్నావు, ఆయన కట్టడాలను నువ్వు నేర్చుకున్నావు, ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు అనుసరిస్తా ఉన్నావు దేవుని బిడ్డ. అందుకే శ్రమ కలుగుట నాకు మేలాయను అంటున్నాడు. వింటున్నావా? ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటున్న నీవు శ్రమ కలిగినప్పుడు దేవుని యొక్క పాద సన్నిధిలో ఆయన వాక్యాన్ని నువ్వు అనుసరిస్తా ఉన్నావా? ఆయన కట్టడాలను ఆయన ఆజ్ఞలను నువ్వు నేర్చుకుంటా ఉన్నావా దేవుని బిడ్డ? ఒకవేళ నువ్వు నేర్చుకున్నట్టయితే, ఒకవేళ నువ్వు దేవుని పైన వ్యతిరేకమైన ఆలోచనలు నువ్వు చేసినట్టయితే, ఈ వాక్కును బట్టి నువ్వు ముందుకు వెళ్ళు, ఈ వాక్యాన్ని అనుసరించు. ఇది సత్య గ్రంథంలో రాయబడ్డ సత్యమైన మాట, ఇది దేవుని మాట. ఈ సత్యాన్ని నువ్వు అనుసరించుట కొరకే ఈ కొద్ది కాల శ్రమ నీకు నీ జీవితంలో అనుసరించబడినది. అందుకే అంటున్నాడు, ఆయన ఆజ్ఞలను కట్టడాలను నేర్చుకున్నట కొరకే. ఇదిగో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను కట్టడాలు నేర్చుకున్నావో నిత్య జీవానికి నువ్వు వారసుడిగా వారసురాలుగా మార్చబడ్డావు. అందుకే శ్రమ కలుగుట నాకు మేలాయను.
వింటున్నావా దేవుని బిడ్డ? శ్రమ కలుగుట నాకు మేలే. నిత్య జీవానికి నువ్వు వారసునిగా మార్చబడ్డావు. నీ జీవితంలో ఈ కొద్ది మాటలు ఫలించునుగాక. వాక్యం వింటున్న నీవు ఇది జీవితంలో ఫలింపులోకి నెరవేర్చునుగాక. అనుసరించి నడుచుకో బిడ్డ. దేవుని యొక్క మాటలు నీ జీవితంలో ఫలించునుగాక. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ లార్డ్.